సర్కార్ దవాఖాన్లల్ల ట్రీట్మెంట్ ఫ్రీ, మందులు ఫ్రీ, మంచాలు ఫ్రీ, నడవ శాతగాని పేషెంట్లను కూసోబెట్టి తీసుకుపోయే చక్రాల కుర్చీలు కూడా ఫ్రీ అనే ఫీలింగ్లు ఉంటారు తెలియనోళ్ళు కొంతమంది. కానీ అసలు కథ ఎట్లుంటుందనంటే అన్నీ ఉచితమే కానీ అడిగిన సేవలకు రేట్లు ఫిక్స్ అయి ఉంటాయి. మరి ఆ సేవలు ఏంటియో చాలా వివరంగా చెప్తున్నారు గా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఏరియా దవాఖాన్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లు. పారి మీరు కూడా తెలుసుకుంటే ఎన్నడన్నా పోతే డిస్కౌంట్లు ఆఫర్లు ఏమన్నా ఇస్తారేమో చూడొచ్చు. మరి ఇచ్చినప్పుడు 500 తీసుకున్నారు. అమ్మాయికి ఆపరేషన్ చేసి బయటికి చేస్తే వాళ్ళు 500 తీసుకున్నారు. మళ్ళీ కిందికెళ్ళి పైకి తెచ్చిన వాళ్ళు బండి దొరుకుంటుంటారు కదా, వాళ్ళు 200 తీసుకున్నారు. ఇన్నరా మెటర్నిటీ వార్డులో చేరిన కాడికెళ్ళి పోస్ట్ డెలివరీ వార్డులో చేరేదాకా ఎన్ని తీర్ల రేట్లు ఫిక్స్ అయ్యి ఉన్నాయో ఈ దవాఖాన్లా. మొత్తం ఎన్ని ఖర్చు అయినాయో చెప్పక్క ఇక ఇప్పటికి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సర్కారు ఏరియా దవాఖానలో నడుస్తున్న ఫిక్స్డ్ రేట్ల సంగతి ఇట్లుంది. ఇంకేంది ఆ పైసలకు ఇంకో 6-7 కలిపితే ప్రైవేట్ దవాఖానలనే ముద్దుగా కాన్పు చేసుకోవచ్చు నిమ్మలంగా. మరి ఎందుకు ఈ పైసలు? సర్కార్ దవాఖాన అంటే ఫ్రీగానే కదా, ఇది మా అందరి పబ్లిక్ సొమ్ముతోనే నడుస్తుంది కదా అని గట్టిగా అడుగుదామంటే అది మనసులో పెట్టుకొని ఏడాగం చేస్తారో అన్న భయం ఒకటి ఉంటుంది. అట్ట కూడా ధైర్యం చేద్దామంటే అవ్వో అన్ని ఫ్రీగానే అవుతున్నాయి కదా, కా షాయి పైసలు కూడా ఇయ్యారా, ఒట్టి లేగిరోలే ఉన్నారు కదా అని నిష్ఠూరం ఆడుతుంటారు. ఈ ఒక్కటే కాదు ముచ్చట, ఇక దవాఖానలో పెట్టే తిండి ముచ్చట చూస్తే ఉడికనే అన్నము, నీళ్ళ పప్పు, కౌసు వాసన వచ్చే కోడిగుడ్లు ఏందయ్యా గివి గిట్టునే అడుగుదామంటే కథం గిట్లనే ఉంటాయి. తింటే తిను లేకుంటే ఊకోమంటారట. ఫుడ్ ఏం బాగాలేస్తలేదు అన్న, మొత్తం పలుపు వస్తుంది. ఎగ్గు పెట్టమంటే ఎగ్గు పెట్టట్లేదు, ఎగ్గు మొత్తం పాడొచ్చింది వచ్చేస్తుంది. కర్రీస్ కూడా ఏం వస్తలేదు మాకు. ఫుడ్లో ఎట్లా మారుతాయి మాకు, 9 రోజులు 10 రోజులు పెట్టేసుకుంటారు. మాకు ఎట్లా తొందరగా అంటే ఇన్ఫెక్షన్స్ అయితేనే మీకు అవి అవుతున్నాయి అంటున్నారు డాక్టర్స్. ఇక ఇది సంగతి సారు అని దవాఖానా సూపరింటెండెంట్ సారుకు చెప్తే వంట రూమ్లో పోయి గంట పెట్టి నిజంగానే పప్పు ఉడికిందా లేదా, అన్నం బలువు ఉందా, మెత్తగైందా అని చూసిండు ఇట్లా సారు. ఫుడ్ ముచ్చట్ల పేషెంట్లు చెప్తుంది నిజమే అని చర్యలు తీసుకున్నా అంటుండు. నాకు పొద్దున్నే కంప్లైంట్ రావడం జరిగింది, ఫుడ్ సరిగ్గా లేదని, ఫుడ్ సరిగ్గా ఇవ్వట్లేదు, లేట్ ఇస్తున్నారని, ప్లస్ నిన్న ఫుడ్లో కొంచెం స్మెల్ వస్తుందని, మాడిపోయిన వాసన రావడము, గుడ్లు కుళ్ళిపోయిన గుడ్లు కొంచెం కౌసు వస్తున్నాయని నాకు కంప్లైంట్ రావడం జరిగింది. నేను పొద్దున్నే వచ్చి ఎంక్వైరీ చేశాను, వాళ్ళని కాంట్రాక్టర్తో మాట్లాడాను, ఇమీడియట్గా ఆ పిల్లలను తీసేయమని ఆర్డర్ ఇచ్చాను. మంచి పని చేసిరు కానీ ఇక అట్టనే దవాఖానల వసూలు చేస్తున్న అనధికార ఫీజుల సంగతి కూడా అరుచుకోరి సార్లు జరా. పైన పటారం లోన లొటారం అన్నట్టుంది దవాఖానలా. కానీ ఒక్క దవాఖాననే కాదు, ఏ సర్కారు దవాఖాన కథ అయినా గింతే. పెడితే పెళ్లి కొడతారు, లేకుంటే ఇంకేదో కొడతారు అన్నట్టే ఉంటది. సిబ్బంది చిలక్కొట్టుడు వ్యవహారం అని అనుకుంటారట సర్కారు దవాఖానలనే నమ్ముకున్న పేషెంట్లంతా.